हरिः ओं श्रीगुरुभ्यो नमः। హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపవన వింటే కలలోన జీవుండు కౌతూహలంబున పెక్కు దేహంబుల బేరువడసి ఇంద్రియంబుల వెంట ఎల్ల వృత్తంబులు నిక్షించి మరి తన్నును ఎరుగు కరణి అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడు అఖిల జంతుల హృదయముల నుండి బుద్ధివృత్తులనెల్ల బోధియై వీక్షించు బంధబద్ధుడుగాడు ప్రభవమున సచ్చుడానంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక అన్య సేవ కలుగనేరవు కైవల్య గౌరవములు పాయదన్నడు సంసార బంధమధిప. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల సహజంబు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేల వల్కలాజినకు సావడులు లేకున్నవే కట్టదుకూల సంఘాతమేల కొనకొని వసియింప గుహలు లేకున్నవే ప్రసాదా సౌధాధిపటల మేల పలరసాదులు కురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు పొసగ భిక్షయు పెట్టరే పుణ్యసతులు ధనమధాందుల కొలువేల తాపసులకు రక్షకులు లేని వారల రక్షించదననుచు చక్రి రాజయ్యుండన్ రక్షింపుమనుచు ఒక నరును అక్షము ప్రార్థింపనేలాత్మజ్ఞునకున్ హరి చింతింపక మత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వసరముల్ ద్రొబెడువాడు కింకర గదా సంతాడితోరస్కుడై ధరణీశోత్తమ దండభృన్నివసనద్వారోపకంఠోగ్రవైతరిణీవన్ని శిఖాపరంపరలచే దగ్ధుండుగా కుండునే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, కపిలుడు తల్లి అయినటువంటి దేవహూతికి జీవుడు శరీరాన్ని వదిలేసి ఊర్ధ్వలోకాల వైపు ప్రయాణిస్తూ ఉండేటువంటి సందర్భంలో మొట్టమొదట అతను ఫేస్ చేసేటువంటిది ఏంటంటే నరకం అనేటువంటి ఒక స్థితిని పొందుతాడు. అది ఒక స్థితి, ఇట్ ఈజ్ ఎ స్టేట్. ఆ స్టేట్లోకి అతను వెళ్ళినప్పుడు కింద తను ఉన్నప్పుడు చేసినటువంటి పాపాలు కానీ దోషాలు కానీ చేయకూడనటువంటి పనులు కానీ చెయ్యడం వల్ల వచ్చినటువంటి ఫలితముల యొక్క మూటంతా కూడా ఆ యొక్క జీవుడి యొక్క ఆ మనసులో ఒక పక్కన ఉంటుంది. వాటికి తగ్గటువంటి రియాక్షన్స్ జరగాలి కదా, వాటికి సరిపోయినటువంటి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్స్ జరగాలి కదా. ఆ జరిగేటువంటి పరిస్థితిలో దేనికి జరగాలి అంటే ఏదైతే సుఖాన్ని సంతోషాన్ని పొందుతుందో దానికే జరగాలి, కానీ దానికి సాధనమైనటువంటి శరీరానికి జరగడం అనేటువంటిది ఆ ప్రయాణంలో, ఆ ఊర్ధ్వలోక ప్రయాణంలో ఉండదు అని చెప్పినటువంటి విషయం తర్వాత అనేక రకాలైనటువంటి బాధల్ని పెట్టేటువంటి విశేషాన్ని చూసిన తర్వాత 26, 27, 28 శ్లోకాలలో ఇంకా ముందుకు వెళుతూ ఆయన జీవతశ్చాంత్రాభ్యుద్ధారః స్వఘృధ్రైర్యమపామచాదనే సర్పవృశ్చిక దంశాద్యైర్ధషద్భిశ్చాత్మవైశం. అమ్మ, ఇలాగా కొడుతూ తీసుకుని వెళుతూ ఉన్నారని చెప్పాం కదా. ఆ 99,000 యోజనాల దూరాన్ని కూడా 2-3 ముహూర్త కాలంలో తీసుకెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ యమలోకం ఆ ప్లేస్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ యమ సాధనే. ఇప్పుడు ఆ యముడి యొక్క పురంలో జీవత జీవించి ఉన్నాడుగా. ఇంకా ఆయన దేనిలో జీవించున్నాడు?
తన జీవుడు యాతనాదేహంలో ఇవన్నీ అనుభవించేసిన తర్వాత జీవుడికి మళ్ళీ అవయవాలు వచ్చేటువంటి ఆ శరీరంలో, ఆ రెండవ శరీరంలో అందులో తను జీవిస్తున్నాడంటే హీఈస్ కాన్షియస్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ వాట్ హీ హ్యాస్ డన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అలాంటి జీవ స్వభావంతో ఉన్నటువంటి వాడిని ఏం చేస్తారు అంటే స్వగృధ్రై, అప్పుడు యమ సదనంలోకి ఎంటర్ అవుతూనే మామూలుగా చూసారా, మన ఎవరింట్లోకే వెళ్ళామనుకోండి, వెళ్ళేటప్పటికి వాళ్ళ ఇంట్లో మొట్టమొదటి మీకు స్వాగతం పలికేది వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆ పాడుకొక్క ఏదో అరుస్తూ ఉంటుంది. వీడెవడో వచ్చాడు, నిన్ను దోచుకోవడానికి వచ్చాడు అని. వాడు పండితుడు వచ్చినా సరే, ముష్టాడు వచ్చినా సరే, ఫ్రెండ్స్ వచ్చినా, ఎవడొచ్చినా దర్చేస్తూ ఉంటుంది. అలాగే యమసాధనంలో ఏముంటుందంటే స్వగృధ్రై, వెంటనే అక్కడ కుక్కలు గద్దలు ఉంటాయి. ఆ కుక్క ఏం చేస్తుంటే ఆ కుక్క గద్ద ఆంత్ర అభ్యుద్ధార, ఈ జీవుడు శరీరం ధరించి వచ్చాడు కదా లోపలికి, వాడికి శరీరం ఇచ్చారుగా. ఎందుకంటే ఆ శరీరం అనేటువంటి సాధనం ద్వారానే ఆ జీవుడిలో ఉండేటువంటి మనసు ఆ బాధలు పడాలి. ఎందుకు పడాలి అంటే వాడికి ఎంత చేసుకున్నటువంటి పాపాల వల్ల, దోషాల వల్ల, చేయకూడని పనుల వల్ల వాడికి ఆ శిక్ష అక్కడ పడాలి. కాబట్టి అప్పుడు ఈ కుక్కలు గద్దలు ఏం చేస్తే ఆంత్ర అభ్యుద్ధార, ఆంత్రములు అంటే ప్రేవులు, ఈ ప్రేవుల్ని ఈ కుక్కలను ఈ గద్దలు లాగి పారేసేసి దశద్భి కరిచేస్తాయి. ఆ పొట్ట మీద అక్కడ కరిచేసేసి ఆ ప్రేవులు లాగేస్తాయి. ఈ గద్దెము పొడి చేస్తూ ఉంటుంది. తర్వాత సర్ప వృశ్చిక దంశ ఆద్యై, సర్పాలు, తేళ్ళు, వృశ్చికం అంటే తేళ్ళు, సర్ప వృశ్చిక దంశై. తర్వాత అడవి ఈగలు ఉంటాయి, ఆ అడవి ఈగలు మొదలుగా వాడి చేత ఆత్మవైశసం, అప్పుడు ఆ దేహానికి ఆత్మవైశసం, దేహానికి పీడ కలుగుతుంది. అదే ఏమండి బాగానే ఉంది, వీటి చేత ఎందుకు చేయిస్తున్నారు? అక్కడ ఏదో వీడు ఎవరికైతే అపకారం చేశాడో ఆ అపకారం చేసినటువంటి వ్యక్తుల చేత అక్కడ వాడికి బాధలు పెట్టించవచ్చు కదా. మరి వీటి చేత ఎందుకు చేయిస్తున్నారు అని అనుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కాలంలో దోషాలు చేసినటువంటి వాళ్ళు, అఘాయిత్యాలు చేసినటువంటి వాళ్ళు, దేశాన్ని దోషేటువంటి వాళ్ళు జైల్లోకి వెళ్ళగానే వాళ్ళకేమో మాకు పరుపు కావాలి, మాకేమో ఇది కావాలి, అది కావాలి, ఇంటి నుంచి భోజనం కావాలి, మందులు కావాలి, టీవీ కావాలి, పేపర్లు కావాలి అని చెప్పేసేసి భూలోకంలో వాళ్ళ ఇంట్లో కన్నా సుఖంగా జరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు జైల్లో ఉన్నాయి. కాబట్టి అందువల్ల ఈ మనుషులు ఇలా చేయరు. వాళ్ళకి సెల్ ఫోన్ బారేసింది, డబ్బులు బారేసేస్తే వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు కూడా ప్రస్తుతం ఉండేటువంటి న్యాయశాస్త్రంలో ఉండేటువంటి మహానుభావులు, ఇంటలెక్చువల్స్, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా ఇన్ని సౌకర్యాలు కలిగిస్తూ ఉంటారు పరమ దుర్మార్గులకి. కాబట్టి ఇక్కడ ఈ భూలోకంలో ఇటువంటిది పనిచేయదు. అందువల్ల ఎవరి చేత శిక్షించాలి అంటే గద్దల చేత, కుక్కల చేత, తర్వాత సర్పాల చేత. వీటికి ఆ లంచాలు పుచ్చుకోవడం ఇవి ఉండవుగా. అందువల్ల ఈ భగవంతుడు ఏం చేశాడంటే ఎవరికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఎక్కడ ఎలా ఇవ్వాలో అలా ఇచ్చాడమ్మా. ఇది జరుగుతుంది, ఇది ప్రతి మానవుడు కూడా మనసులో పెట్టుకోవలసినటువంటి విషయము. అని తర్వాత కృంతనం చ అవయవశో గజాదిభ్యోభిదాపనం పాతనం గిరిశృంగేభ్యో రోధనం చాంబుగర్తయో. అలాగా అక్కడ జీవులకి ప్రతి అవయాన్ని ముక్కలుగా కోసి పారేస్తారమ్మా. ఎందుకంటే వీడు కొట్టాడుగా, ఒకసారి దవడ మీద కొడతాడు, ఒకసారి చేపట్టుకు విరిచేస్తాడు, ఒకటి కాలుతో తన్నేస్తాడు, ఒకటి వెనక నుంచి కొట్టేస్తూ ఉంటాడు. కింద భూలోకంలో చేసినటువంటి పాప పని ఆ ఇష్టం వచ్చినట్టు టార్చర్ చేసేసి సెల్ ఫోన్లో అందరికీ చూపించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇక్కడే కానీ జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్లో జరిగినటువంటి ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో కానివ్వండి, రష్యాలో కానివ్వండి, చైనాలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఈ విధమైనటువంటి టార్చర్ సిస్టమ్స్ భూమి మీద చేస్తున్నప్పుడు అవి అక్కడ చేయించాలిగా. ఈ చేసినటువంటి వాడు హిట్లర్ కానీ, మావో కానీ, మరొకటి కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అలాగా అక్కడ ఏం చేస్తారు అంటే, ఇక్కడ వీడు కొట్టాడుగా, వాడి చేతులు విరిచేసేసి, కాళ్ళు విరిచేసేసి, పొట్ల పొడి చేసేసి, గాయాలు చేసేసి, ఇక్కడ వీడు చేసినటువంటి పనులన్నీ అక్కడ కూడా అటు జీవులకు ప్రతి అవయవాన్ని ముక్కల కింద కోసేస్తారమ్మా. అవయవశ కృంతనం, ప్రతి అవయవాన్ని కూడా కోసిపారేస్తారు అక్కడ. గజ ఆదిభ్య ఏనుగులు మొదలగు వాటి చేత బిధాపనం,
అందువల్ల ముక్కలు కోసేస్తారు. కోసేసి దేనిచేత వాళ్ళ అవయవాన్ని తొక్కిస్తారు అంటే బిధ ఆపనం గజ ఆదిభ్య, ఏనుగుల చేత తొక్కిస్తారు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళు ఏం చేయరు కదా. కానీ అందువల్ల అక్కడ యమధర్మరాజు ఏం చేశాడంటే వీటిని సెలెక్ట్ చేసుకుని వీళ్ళకి ఎలా శిక్ష పడాలో అనేటువంటి శిక్ష అక్కడ చేశాడమ్మా. అంతేకాకుండా గిరి శృంగేభ్య పాతనం, కొండ కొమ్మల్లోంచి కింద దోసేస్తుంటారు. అందువల్ల ఏముంటవుతుందంటే సాధారణమైనటువంటి మానవులకి ఏమిటంటే హైట్ ప్రోబియా అని ఉంటుంది. మరి ఏ చార్మినార్ ఎక్కి కిందకు చూసామంటే కళ్ళు తిరిగిపోతాం, కింద పడిపోతాం అనేటువంటి భయం పడుతుంటుంది. అందువల్ల ఇక్కడ వీడు ఇటువంటి హింసలు పెట్టేటువంటి వాడు అక్కడ చేసేటువంటి కొండల మీద నుంచే పాతయం కింద తోసేస్తారు. మరియు అంబుగర్తయో, నీటి యందు అంబుగర్త, అంబు అంటే నీటు, గర్తయో అంటే గోతుల్లో రోధనం పెట్టి నొక్కేసి ఉంచుతారు. నీళ్లతో నింపినటువంటి గుంతల్లో పెట్టి నొక్కేస్తారు. వాడు ఊపిరి పీల్చుకోవడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేకుండాను. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో కానివ్వండి, ఫ్రాన్స్లో కానివ్వండి, ఇవి జర్మన్లో కానివ్వండి, మరొక చోట కానివ్వండి, చాలా భయంకరమైనటువంటి అండమాన్ జైల్లో కానివ్వండి, ఈ బ్రిటిష్ వాళ్ళు, ఈ ఫారినర్స్ వీళ్ళందరూ కూడా ఈ నరక బాధలు వాళ్ళు డెఫినెట్గా అనుభవించే ఉంటారు, అనుభవిస్తూనే ఉంటారు, ఇంకా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి పాపిష్టుకి జరిగేటువంటిది ఈ విధంగా జరుగుతుందమ్మా. ఆ గోతిలో నుంచి నొక్కి వాడి బుర్రందులో పెట్టేస్తారు. తర్వాత యాస్తామిశ్రాంధతామిశ్ర రౌరవాద్యాశ్చయతనా భుంక్తే నరో వా నారీ వా మిధ సంగేన నిర్మితా. తర్వాత స్త్రీ పురుషులు పరస్పరం ఆసక్తి చేత అధర్మాన్ని చేశారనుకోండి, ఉదాహరణకి వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఈ వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, తర్వాత రకరకాలైనటువంటి వ్యామోహాలకి పడిపోయి అధర్మం పనులు చేసేటువంటి వాళ్ళు చాలా మనకి మిగతా దేశాల్లో కూడా చాలా చోట్ల మనం చూస్తుంటారు. కాసేపు సంసారం చేయడం, వీడిని వదిలేసి వాడు ఇంకోతో పోతూ ఉండడం. ఆ సంసారము, ఆ వివాహం అనేటువంటి ఒక పటిష్టమైనటువంటి సనాతనమైనటువంటి ఆ ధర్మాన్ని వదిలేసేసి నరహవా పునరుడు కానీ, నారీవా స్త్రీ కానీ, మేధ పరస్పరం సంగేన ఆసక్తి చేత నిర్మిత, వాళ్ళు ఆ ధర్మం చేశారనుకో. అలాంటి పరిస్థితిలో దాని వలన నిర్మితా యాతనా, అలాగ చేసేటువంటి నరనారుల్ని యాతనా భుంక్తే, వాళ్ళు కూడా యాతనను అనుభవిస్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఫిజికల్గా హత్య చేయడమే కాకుండా మానసికంగా కూడా రకరకాలైనటువంటి అధర్మాలకి పాల్పడేటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే, దేనికోసమైనా సరే వాళ్ళు ఆ విధమైనటువంటి విధానంలో పడుతూ ఉంటారమ్మా. అటువంటి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి ఏమిటండి అన్నాం అనుకోండి, ఓ గురువు గారు ఉంటారు, లేకపోతే ఒక టీచర్ ఉంటాడు, ఒక పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళని స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు గౌరవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో నమస్కారం పెట్టాలనిపిస్తూ ఉంటుంది, వాళ్ళతో సాన్నిహిత్యం ఉండాలనిపిస్తుంది, వాళ్ళతో ఏదో సంగత్వం కలిగి ఉండాలనిపిస్తూ ఉంటుంది. అది అధర్మం కాదు. అధర్మమైనటువంటి స్థితులలో ఉండి సంసారాలను కూలదోసుకుని పిల్లల్ని కూడా చంపేసేసి చాలా భయంకరమైనటువంటి స్థితుల్లో ఉండేటువంటి వాడు పురుషుడు కానీ స్త్రీ కానీ కూడా తామిశ్ర అంధతామిశ్ర రౌరవాద్యాచ భుంక్తే యాతనా. అటువంటి వాళ్ళందరినీ కూడా తామిశ్రం, అంధతామిశ్రం, రౌరవం అనేటువంటి నరకాలమ్మ. 27 నరకాలు ఉన్నాయి. అందులో చాలా భయంకరమైనటువంటి నరకాలు తామిశ్రం, అంధతామిశ్రం, రౌరవం అనేటువంటి ఈ నరకాలలోకి వాళ్ళని పంపిస్తారు. అక్కడ వాళ్ళకి యాతనలు తప్పవమ్మా అని చెప్పిన తరువాత అందరికీ కూడా డౌట్ వస్తుంది. ఏమంటే ఇవన్నీ కట్టుకథలండి, ఈ పురాణాల్లో మహర్షులకి బుద్ధి లేక వాళ్ళు ఏదో అందరినీ భయపెట్టాలి, అందరినీ ఇలా భయపెట్టేసేస్తే వీడు ఏదో మారిపోతాడు. ఎవరు మారండి. పాపాలు చేసేటువంటి వాడు కంటిన్యూస్గా పాపాలు చేస్తూనే ఉంటాడు. అలా పాపాలు చేసినందువల్ల కలిగేటువంటి ఫలితాలు వాడు అక్కడ ఆయా లోకాల్లో అనుభవించే తీరుతాడు. ఎందుకంటే వాడి యొక్క అనుభవం మన ఎవరికి ఇక్కడ తెలియదు కాబట్టి, మనం చూడలేదు కాబట్టి, మనకు ఆ అనుభవం ఇక్కడ కలగలేదు కాబట్టి ఇదంతా
పుక్కిటి పురాణాలు ఇవన్నీ ఏమీ లేవు, యూ కెన్ బి ఫ్రీ, మీకు ఎలా కావలిస్తే అలా ఉండొచ్చు అనేటువంటి పాశ్చాత్య నాగరికత, ముస్లిం నాగరికతలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా భయంకరమైనటువంటి స్థితుల్లో ఉంటూ ఉంటారు వాళ్ళు. కానీ సనాతన ధర్మాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు మాత్రం ఈ పాపభీతి కలిగి ఉంటారు కాబట్టే భారతదేశానికి అంత అద్భుతమైనటువంటి పుణ్యస్థితి కలిగినటువంటిది భారతదేశం. కాబట్టి అని చెప్పి ఇలాగ నమ్మనటువంటి వాళ్ళ గురించి ఆయన ఇంకోటి కూడా చెప్పాడు. అమ్మ అత్రైవ నరక స్వర్గ ఇతి మాతః ప్రచక్షతే యా యతనా వై నరక్యాస్తా ఇహాప్యుపలక్షితా. అమ్మ కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయని చెప్పారు, మహర్షులు కూడా చెప్పారు స్వర్గ నరకాలమ్మ ఇక్కడే ఉన్నాయి, భూలోకంలోనే ఉన్నాయి. తర్వాత నరకానికి సంబంధించినటువంటి యాతనలన్నీ ఇంతవరకు చెప్పుకొచ్చాను కదా 10-15 శ్లోకాల్లో. ఆ నరకానికి సంబంధించినటువంటి యాతనలన్నీ కూడా ఈ లోకంలోనే వాళ్ళు శుభ్రంగా పొందుతూ ఉంటారమ్మా. అందువల్ల అక్కడెక్కడో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం పాప పనులు చేయొచ్చు అనుకుని చాలా ఫ్రీగా చేసేటువంటి వాళ్ళు నరక బాధలు ఇక్కడ అనుభవించి తీరవలసిందేను, ఇక్కడే ఉన్నాయి అని చెప్పి కొంతమంది మహర్షులు చెప్తూ ఉంటారమ్మా అని చెప్పి, ఏమండి నరకం వరకు మనం వెయిట్ చేయాలి, నరకం కదా మనం ఉండం కదా మనకు తెలియదు కదా అని చెప్పేసేటువంటి వాళ్ళకి కాశం చెప్పి ఇక్కడ అనుభవిస్తారా అబ్బాయి జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని చెప్పారు. అత్రైవ అమ్మ మాత అమ్మ అత్ర ఏవ ఇచటనే అంటే ఈ భూలోకంలోనే నరక స్వర్గ ఈతి ప్రచక్షతే, స్వర్గం ఇక్కడే ఉంది నరకం ఇక్కడే ఉంది అని ఈతి అని ప్రచక్షతే చెప్తుంటారమ్మా. యాహ ఏ నారక్యాహ నరకంలో నరకానికి నారక్యాహ అంటే నరకానికి చెందినటువంటి యాతనాహవై యాతనలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు చెప్పానుగా, అక్కడ పడేటువంటి యాతనలన్నీ కూడా ఆ యాతనలన్నీ కూడా నరక సంబంధమైనటువంటి యాతనలన్నీ కూడా అవి అవి ఇహ అపి ఉపలక్షితా, అవి కూడా ఇక్కడే ఉన్నాయి, అందులో నీకేమీ బెంగలేదు. ఏదో విధంగా వీడు ఆ నరక బాధలన్నీ కూడా వీడు ఈ లోకంలోనే అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే వీడికి దాహం వేసేస్తూ ఉంటుంది, తర్వాత ఆకలేసేస్తూ ఉంటుంది, ఆకలేసేస్తూ ఉంటే వీడికి ఏంటంటే అన్నం తినేస్తే షుగర్ పెరిగిపోతుంది, మన అన్నం తినడం మానేస్తాడు, మామిడి పండు తినలేడు, జామ పండు తినలేడు, మరొకటి తినలేడు. ఆ తర్వాత చేసుకున్నటువంటి దోషాల వల్ల కానివ్వండి, పరిస్థితుల యొక్క అననుకూల పరిస్థితుల వల్ల కానివ్వండి, రకరకాలైనటువంటి అజ్ఞానంతో చేసినటువంటి పనుల వల్ల కానివ్వండి, అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ నరకాలు అదేవిధంగా స్వర్గం యొక్క ఆ స్థితులన్నీ కూడా ఈ లోకంలోనే ఉంటాయమ్మా. ఇది కూడా మానవుడు గుర్తుపెట్టుకుని వాడి జీవితాన్ని గడపాలి సుమా అని చెప్పి, అక్కడెక్కడో జరుగుతాయి అని మాత్రం రిలాక్స్ అవ్వకండి అని చెప్పిన తర్వాత ఇంకా ఏం చేస్తారంటే ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరం భరయేవ విసృజ్యేహో భయం ప్రేత్యభుంక్తే తత్ఫలమీదృశం. మానవుడు ఈ కుటుంబాన్ని పోషించడం కోసం ఒకటి సైమల్టేనియస్గా తన పొట్ట పోషించుకోవడం కోసం అని చెప్పి పాపాలు చేస్తూ ఉంటాడు కదా. పాపాలు చేస్తూనే ఉంటాయి, ఏవో రకరకాలైనటువంటి దోషాలు జరుగుతూనే ఉంటాయి. అందరూ చేసేస్తారని కాదు, ఇలాగా కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉండి తన పోషణ కోసం తన కుటుంబ పోషణ కోసం చేసేటువంటి పాపాలు చేసేటువంటి చేసినప్పుడు మరణించినప్పుడు అటువంటి వ్యక్తి మరణించినప్పుడు ఈ దేహము కుటుంబము అని రెండింటినీ విడిచిపెట్టేస్తాడు. నువ్వు ఎందుకోసం చేసావు? నీ కడుపు కోసం చేసావు, నీ సుఖం కోసం చేసావు, నీ అందం కోసం మంచి డ్రెస్సులు వేసుకున్నావు, నీ కంఫర్ట్ కోసం కారు కొనుక్కున్నావు, నీ కోసం చేసావు, అదేవిధంగా నీ కుటుంబం కోసం చేసావు. నువ్వు మరణించినప్పుడు ఏం చేస్తావు? నీ దేహాన్ని వదిలేస్తున్నావు, నీకు కుటుంబ పోషణ అనేటువంటి ఆ ఆస్పెక్ట్ని కూడా వదిలేస్తున్నావు. విడిచిపెట్టేసి నువ్వు అంతవరకు చేసినటువంటి పాప ఫలాలన్నీ కూడా నేను చెప్పినటువంటి విధంగా అనుభవిస్తూ ఉంటాడు.
అంటే ఇక్కడ ఏంటంటే ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఏమండి ఫ్యామిలీని పోషించాలి కదా, పోషించాలి తప్పదు. గృహస్థాశ్రమ ధర్మం అది ధర్మం, అది గృహస్థాశ్రమ ధర్మం. ఏ విధంగా చేయాలి? ధర్మ అర్థ కామం 3 పద్ధతులతో ధర్మంగా చేయాలి. నీ కుటుంబాన్ని ధర్మంగా పోషించుకోవాలి, నిన్ను నువ్వు ధర్మంగా పోషించుకోవాలి. శరీరమద్యం ఖలు ధర్మ సాధనం కాబట్టి శరీరాన్ని నువ్వు పోషించవలసినటువంటి ధర్మం నీకుంది. అది దాన్ని అధర్మంగా నువ్వు చేసుకోకూడదు. నాకు షుగర్ వచ్చిందండి, షుగర్ వస్తే మాత్రలు ఉన్నాయి కదా, డాక్టర్లు ఉన్నారు కదా, నేనేమో 4 మామిడి పళ్ళు రోజు తినేసేస్తాను, తినకపోతే ఏంటి, మనిషి యొక్క జీవితం ఏది నవరసాలు అనుభవించాలని చెప్తూ ఉంటారండి కొంతమంది ప్రవచనకారులు, బుద్ధి లేని వాళ్ళు. అదా కాదు, డాక్టర్లు మాత్రలు ఉండే ఆ మాత్రలు సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయి, సైడ్ ఎఫెక్ట్ కాళ్ళు చేతులు ఆడో, పక్షవాతాలు వస్తాయి, రకరకాలైనటువంటి రోగాలు వస్తాయి నువ్వు మాత్రం వాడుతూ ఉంటే. కాబట్టి ఇటువంటి పనులు చెయ్యకూడదు. ఇటువంటి పనుల్లో ఈ అధర్మంగా నీ శరీరాన్ని నువ్వు పోషించుకుంటూ ఉంటావు. అదేవిధంగా అధర్మంగా నీ కుటుంబాన్ని పోషించడం కోసం నువ్వు చేస్తూ ఉంటే ఆ పాప ఫలాలన్నీ కూడా ఇక్కడ అనుభవిస్తావు. అక్కడెక్కడో అనుభవించడానికి నేను లేను అని చెప్పి నువ్వు రిలాక్స్ అవ్వక్కర్లేదు, ఇక్కడ అనుభవిస్తావు. రకరకాలైనటువంటి రోగాలు, ఇంజక్షన్లు ఇస్తాడు, ఇంకోటి ఇస్తాడు, పడుకోబెడతాడు, నో వాకింగ్ అంటాడు, హాయిగా పడుకో, రెస్ట్ తీసుకో, ఇటు కదలకు, నీకు చేసేవాడు ఎవడుంటాడు అని చెప్పి ఇటువంటి రకాలైనటువంటి పాప ఫలములను అనుభవిస్తూ భుంక్తే తత్ఫలమీదృశం భుంక్తే అనుభవిస్తాడు. తత్ఫలం నువ్వు చేసినటువంటి నీ పోషణ, కుటుంబ పోషణ కోసం నువ్వు చేసినటువంటి ఆ పాపపు పనులను భుంక్తే తత్ఫలం ఈదృశం ఈ విధంగా అనుభవిస్తాడు అని చెప్పి పైన ఏవైతే చెప్పాడో ఆ విధంగా అనుభవిస్తాడమ్మా అని చెప్పిన తర్వాత ఇంకా కొంచెం దానినే కాస్త ఇదిగా చెప్తూ ఏకః ప్రపద్యతే ధ్వాంతం హిత్వేదం స్వకలేవరం కుశలేతరపాధయో భూతద్రోహేణ యద్భృతం. అమ్మ మానవుడు ఇతర ప్రాణులకి, అంటే తన చుట్టూ ఉండేటువంటి మనుషులకే కాకుండా ఇతర ప్రాణులకు కూడా పీడ కలిగించాడనుకో, వాటికి ద్రోహం ఆచరించాడనుకో, ఆచరించి తన దేహాన్ని పోషించుకున్నాడనుకో, అలాగ పోషింపబడినటువంటి తన దేహాన్ని ఇక్కడ వదిలేసేసి విడిచిపెట్టి ఒంటరిగా మాత్రమే నరకానికి వెళ్తాడు. మామూలుగా మనం ఏ సినిమాకి వెళ్ళాలనుకోండి, ఏదో పెళ్ళం పిల్లల్ని, లేకపోతే ఎవరండి మీరు వస్తారని అని వెళ్తాం. ఏదో ఫంక్షన్ చేస్తున్నాను, మీరు రండి అని చెప్పి అందరినీ పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికేమో నువ్వు కొంచెం సాయం వస్తారంటూ ఉంటాం. ఇలాగా మనకేంటంటే మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు ఎవరినో తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఇది కలిగిస్తూ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మనిషి ఉంటూ ఉంటాడు. కానీ నువ్వు ఇలా పాప పనులు చేసి మరణించిన తరువాత నీ వెనకాల ఒక్కడంటే ఒక్కడు రాడు, ఒంటరిగా నువ్వు నరకానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అతడు చేసినటువంటి పాపాన్నే ఆ పాపమే వీడు వెంటొస్తుంది. ఆ పాపం ఫలితం వీడు ఏదైనా కొంచెం ధర్మం చేశాడంటే ఆ ధర్మం వస్తుంది, చేసినటువంటి పాపం వస్తుంది. ఈ రెండే వస్తాయి తప్ప వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అనేటువంటి ఆ యొక్క యాటిట్యూడ్ మనిషి మనసులోంచి తీసేయాలి అని చెప్పి భాగవతం ఈ కథ చెప్తున్నట్టుగా మనకి చెప్తాం. ఎందుకంటే మనకి అందరి మీద విపరీతమైనటువంటి నమ్మకం, అందరూ మన వెనకాల వచ్చేస్తారు, అందరూ మన పొగిడేస్తారు, అందరూ మనం చెప్పిన పనులు చేసేస్తారు, అందరూ ఇది చేసేస్తారు అనేటువంటి భ్రాంతిలో ఉంటావు. ఎవ్వరు రారు, నీతో ఎవరు రారు. రాలేనటువంటి పరిస్థితి సృష్టిలో ఉండేటువంటి అతి నిగూఢమైనటువంటి రహస్యం ఇదే. దాని భూతద్రోహేణ అంటే ప్రాణులకు పీడ కలిగించేట యత్ భృతం వాటిల్ని నువ్వు పీడ కలిగిస్తూ యత్ భృతం నీ దేహాన్ని పోషిస్తూ ఉంటామో ఇదం ఈ కలేవరం హిత్వా అలాగ నువ్వు పోషించుకున్నటువంటి దేహాన్ని హిత్వా విడిచిపెట్టేసేసి, అంటే ఏమిటనమాట, రకరకాలైనటువంటి చేపలను చంపేస్తారు, కోళ్ళు చంపేస్తారు, మేకలను చంపేస్తారు, దున్నపోతులను చంపేస్తారు, ఎద్దులను చంపేస్తూ ఉంటారు. మిగతా కంట్రీస్లో చూసినట్లయితే రకరకాలైనటువంటి జీవుల్ని హింస చేసి వాటితో వాళ్ళ శరీరాలు పోషించుకుంటూ ఉంటారే. అలా పోషించుకున్నటువంటి వాడు హిత్వా కుశల ఇతరపాధేయ అపుణ్యమే యమలోక మార్గంలో వాడి చేసినటువంటి పాపమే వాడికి భోగ్యం. వాడు చేసినటువంటి పాపాన్నే వాడు తింటూ ఉండాలి.
అపుణ్యమే ఇతర పాధేయ అపుణ్యమే. ఆ అపుణ్యాన్నే వాడు తింటూ ఏక ఒక్కడే ధ్వాంతం ప్రపద్యతే. ధ్వాంతం అంటే నరకాన్ని పొందుతాడమ్మా అని చెప్పిన తర్వాత దైవేనాసాదితం తస్య శమలం నిరయే పుమాన్ భుంతే కుటుంబ పోషస్య హృతవిత్త ఇవాతుర. ఇలాగా సర్వస్వాన్ని కోల్పోతాడమ్మవాడు. ఇదే విధంగా దుఃఖాన్ని అధర్మంగా జీవించేటువంటి వాడు అనుభవిస్తూ ఉంటాడు. తర్వాత అన్యాయంగా కుటుంబాన్ని పోషించేటువంటి మానవుడు దైవము ఆ పాపం యొక్క ఫలాన్ని నరకంలో అనుభవించేటట్టు చేస్తూ ఉంటాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే నీ ప్రయోజకత్వం కాదు, నువ్వు చేసినటువంటి పనులకు శిక్ష విధించడానికి న్యాయాధికారైనటువంటి ఆ పరమాత్మే చేస్తాడు తప్ప ఇంకెవడు కాదు అని చెప్పాడు. ఇది అయిన తర్వాత రేపటి కార్యక్రమంలో ఇంకా 2 శ్లోకాలతో 30వ అధ్యాయం ఫినిష్ అవుతుంది.